హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బేబీ మహా ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన మహాగాడికి ఈ రోజుకి 8 months కంప్లీట్ అయిపోయి 9th month స్టార్ట్ అవుతుందన్నమాట. నేనైతే మహాగాడికి 8th month థీమ్ చేస్తున్నాను. తెలిసిందే కదా, ఈ రోజులలో పిల్లలకి పుట్టగానే మంత్కి ఇలా చేస్తున్నారు కదా, అలాగే నేను ఈరోజు 8th month థీమ్ చేస్తున్నాను. ఈజీగా 8th month థీమ్ నేను ఎలా చేస్తానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థీమ్కి బిఫోర్ అయితే మహా ఇలా ఉందన్నమాట. ఆఫ్టర్ ఎలా ఉంటుందో మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. నేనైతే పానీపూరితో చేస్తున్నాను 8th month అనేది. చాలా ఈజీగా ఎలా చేస్తానో మీరే చూడండి. నేనైతే ఇక్కడే చేస్తున్నాను అనమాట 8th monthది. వైట్ అండ్ వైట్ అయితే బాగోదు కదా, ఇప్పుడు మనం పానీపూరితో చేస్తున్నాం కదా, వైట్ టు వైట్ అయితే ఫొటోస్లో మంచిగా కనపడదు కదా. అందుకే నేనైతే ఇలా కటన్ తీసుకున్నాను అనమాట. డోర్ కటన్ ఉంటుంది కదా, బ్లూ కలర్ది తీసుకున్నాను అనమాట. ఇదైతే వైట్ టు బ్లూ మంచిగా కనిపిస్తుంది కదా, అందుకే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇది తీసుకొని చూడండి ఎలా వేస్తానో మీరే చూడండి. మొత్తం ఇలా నీట్గా వేసుకున్నాను. వైట్ అండ్ వైట్ అయితే అంత బాగోదు కదా, అందుకే ఇలా బ్లూ తీసుకున్నాను. ఇంకా మీరు రెడ్, పింక్ అలా ఏ కలర్స్ ఉన్నా తీసుకున్నా బాగుంటుంది. బ్లాక్, ఇంకా వైట్కి బ్లాక్ ఇంకా బాగుంటుంది, కానీ వైట్ టు వైట్ అయితే బాగుంటుంది. నేనైతే పానీపూరి వచ్చేసి 30 రూపీస్ పానీపూరి అయితే పార్సల్ తీసుకొని వచ్చాను అనమాట. ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా మీకు, పానీపూరి తీసుకెళ్తున్నాను అనేసి. 30 రూపీస్ అయితే పానీపూరి తీసుకొచ్చాను. అలాగే ఈ ప్లేట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. వాళ్ళని పానీపూరి తీసుకున్నాక ఫ్రీ ఇవ్వమంటే ఇచ్చేసారనమాట. తీసుకున్నాక చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరే ఈజీగా. మొత్తానికి 8 నెంబర్ అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. నాకైతే పర్ఫెక్ట్ వచ్చిందని అనిపిస్తుంది. పర్ఫెక్ట్ వచ్చిందో రాలేదో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మొత్తానికి అయితే 8 నెంబర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా పానీపూరి అయితే తీసుకుంటున్నాను అనమాట. పానీపూరి వేరు, పప్పు ఇంకా రసం అన్నీ సపరేట్ సపరేట్ దాంట్లో పోసుకుంటున్నాను అనమాట. మహా వచ్చేసి బిజీగా ఉంది టీవీ చూడడంలో, అందుకే నేను గబగబా తను టీవీ చూస్తున్నప్పుడు ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.
మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇలా పానీపూరితో అయితే నేనైతే ఫిల్ చేశాను అనమాట. ఇప్పుడైతే మీకు పిక్స్ అనేవి కొన్ని షేర్ చేస్తా చూడండి. థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్ అయితే తీసాము. మహా అయితే చూడండి ఎంత బాగా చూస్తుందో, అసలు అల్లరే చేయట్లేదు, అసలు కదలలేదు, చక్కగా ఫొటోస్ దిగింది. ఈ పిక్స్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, చక్కగా ఉందని అనిపిస్తుంది కదా. ఇదంతా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి రియాలిటీ చూడండి, ఇది రియాలిటీ. ఏంది మహా, ఏం చేసినావు ఇప్పుడు నువ్వు? నీ కోసం కష్టపడి బయటికి పోయి పాన్పూలు తీసుకొచ్చి నీకు డెకరేట్ చేస్తే ఒక్క ఫోటో ఏమి చేసినారా? ఏమహా, ఇది పరిస్థితి. అమ్మ అట్లా ఒక ఫోటోది. అయ్యో తినేంటి ఇంత పానీపూరి వేస్ట్ చేసింది అని మాత్రం అనుకోకండి పానీపూరి లవర్స్ వచ్చేసి. నేనైతే దీన్ని వేస్ట్ చేయలేదు. ఇలా చార్జ్ చేసేసుకొని నా కడుపులోకి అయితే శుభ్రంగా పంపించేసుకున్నాను అనమాట. మా హస్బెండ్ అంటున్నాడు, నీకోసమే తీసుకొచ్చుకున్నావా, పాప కోసం తీసుకొచ్చుకున్నావా? పాప ఎట్లాగో బోర్లో పడుతుందని తెలుసు కదా, ఖరాబ్ చేస్తుందని తెలుసు కదా, ఆ పాప పేరు ఒక సాగ పెట్టుకొని నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు కదనే అనేసి అంటున్నాడు. నిజానికి మాత్రం అందుకే తీసుకొచ్చుకున్నాను అనమాట. చూసేసారు కదా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్